ఫిబ్రవరి 23న దుబాయ్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ హెడ్ టు హెడ్ రికార్డులో పాకిస్తాన్ 3-2 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా 2017 ఫైనల్లో 180 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ మ్యాచ్ సెమీఫైనల్ అవకాశాలను బలపరిచేలా ఉండటంతో రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్ వంటి భారత ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. పాక్ గాయాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ షాహీన్, హరీస్, నజీం త్రయం భారత్ను కష్టాల్లో పెట్టాలని చూస్తోంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోటీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. హెడ్ టు హెడ్ గణాంకాల్లో ప్రపంచ కప్ల విషయానికి వస్తే వన్డే ఫార్మెట్లో భారత్ 8-0 ఆధిక్యంలో ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే పాకిస్తాన్ తమ చిరకాల ప్రత్యర్థులపై మెరుగైన రికార్డును కలిగి ఉంది. ఈ మినీ వరల్డ్ కప్లో పాక్ 3-2 ఆధిక్యంలో ఉంది. 2017 ఫైనల్లో పాకిస్తాన్ భారత్ను 180 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పుడు ఫిబ్రవరి 23న మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్ సెమీఫైనల్ అవకాశాలను బలపరుచుకోవాలని చూస్తుండగా పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరుకోవాలంటే ఈ మ్యాచ్లో తప్పకుండా గెలిచి తీరాలి. ఫిబ్రవరి 23న జరిగే ఈ మ్యాచ్లో భారత్ మరోసారి తమ ఆధిక్యతను నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్, షమి వంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇటువైపు పాకిస్తాన్ గాయాల సమస్యతోనే సతమతమవుతోంది. బాబర్ అజాం నెమ్మదిగా ఆడటంపై విమర్శలు వస్తుండగా షకర్ జమాన్ గాయంతో దూరమయ్యాడు. పాక్ పేస్ త్రయం షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, నసీం షా తమ బలాన్నైతే నిరూపించుకోవాలి. ఈ మ్యాచ్ విజేత సెమీఫైనల్ అవకాశాలను బలపరుచుకుంటుంది. కానీ ఓడిపోయిన జట్టుకు టోర్నమెంట్లో కొనసాగడానికి చాలా క్లిష్టమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. భారత్ పాక్ మ్యాచ్ ఎప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠలో ఉంచే పోటీ. మరి ఫిబ్రవరి 23 ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.